Please subscribe for more updates. Bell button పై click చేయండి. ట్రంప్ విషయం తీసుకున్నట్లయితే 2020లో కూడా మళ్ళీ అధ్యక్షుడిగా పోటీ చేయాలని ఆయన ఊవిళ్ళవుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లోనే రష్యాతో కలిసి కుట్ర పన్నారని చెప్పేసి అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ముల్లర్ సంఘం కూడా దర్యాప్తు జరిపి అంశం మీద అసలు అలాంటిది ఏమీ జరగలేదని చెప్పేసి పెద్ద ఓరటనిచ్చింది కదా. ఏమిటి ఈ ఆరోపణల నుంచి పూర్తిగా ట్రంప్ బయటపడ్డట్టేనా? అంటే ముల్లర్ కమిటీ ఏంటి అంటే మనకు అర్థమయ్యటానికి 2016లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన సమయంలో, పోటీ చేసిన సమయంలో రష్యా కోవర్ట్ ఆపరేషన్స్ నడిపింది. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకుంది. తమకు అనుకూలంగా ఉండే ట్రంప్ గెలుపుకు సహకరించింది. అమెరికన్ ఎన్నికల్లో రష్యన్ సంస్థలు సహకరించాయి అనేది ఆరోపణ. ఈ ఆరోపణ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి ఒక పెద్ద సవాల్గా మారింది. దీనిపైన డెమోక్రట్లు పెద్ద పోరాటం జరిపారు, రాజకీయమైన న్యాయమైన పోరాటం. దానిపైన ఈ రాబర్ట్ ముల్లర్ కమిటీని విచారణకు నియమించారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ కమిటీ డొనాల్డ్ ట్రంప్ చెప్పుకున్నట్లు టోటల్గా ఏ తప్పు జరగలేదు, అసలు ఇక ఈయన నిర్దోషి, ఈయన నిష్కలంకుడు అని ఎక్కడా లే. ఈ కమిటీ అన్నది ఏంటంటే, మాకు బియాండ్ రీజనబుల్ డౌట్, అంటే సాక్ష్యాధారాలు లేవు, ట్రంప్ ఎన్నికల సమయంలో ఆయన రష్యాతో కలిసి కుట్ర పన్నాడు అని. అంటే ఒక కాన్స్పిరసీ థియరీ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ రష్యాతో కలిసి కుట్ర చేశాడు అనేది కదా. సో అలాంటి కుట్ర జరిగింది అని చెప్పటానికి ఎలాంటి అనుమానము లేని సాక్ష్యాధారాలు మాకు లేవు అని చెప్పింది. అంతవరకు ఖచ్చితంగా ట్రంప్కు ఉపశమనమే. కానీ అదే సమయంలో ఇదే కమిటీ రష్యాకు చెందినటువంటి వ్యక్తులు, సంస్థలపైన కొన్ని క్రిమినల్ ఛార్జెస్ కూడా పెట్టింది. దేనికి పెట్టింది అంటే రెండు ప్రధానమైన అంశాలు. ఒకటి, ఇక్కడ రష్యన్ ఇంటర్నెట్ రీసెర్చ్ ఏజెన్సీ అమెరికా ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున డిస్ఇన్ఫర్మేషన్కు పాల్పడింది. ఫేక్ న్యూస్ను కానీ రకరకాల పద్ధతుల్లో డిస్ఇన్ఫర్మేషన్కు పాల్పడింది. అది మొదటి ఆరోపణ. ఇక రెండవ ఆరోపణ ఏంటంటే, డెమోక్రట్ క్యాండిడేట్ అయినటువంటి హిలరీ క్లింటన్ సంబంధించిన వారి క్యాంపెయిన్ టీంలో ఉన్న వారి ఈమెయిల్స్ను హ్యాక్ చేసి దొంగిలించి దాన్ని ఆ రకంగా ఆ ఈమెయిల్ ద్వారా కొన్ని డాక్యుమెంట్స్ను తీసుకోగలిగి వాటిని వికీలీక్స్ ద్వారా రిలీజ్ చేయించింది. ఈ రెండు పనులు చేసినందుకు గాను రష్యన్ వ్యక్తులకు పైన, రష్యన్ సంస్థల పైన ఈ రాబర్ట్ ముల్లర్ కమిటీ కూడా క్రిమినల్ ఛార్జెస్, నేరారోపణలు చేసింది. అయితే మరి ఈ రష్యన్ సంస్థలు, రష్యన్ వ్యక్తులు ఈ పనులు చేస్తే ఎవరికి ఉపయోగపడేలా చేశారు? డెమోక్రట్ క్యాండిడేట్ హిలరీ క్లింటన్ క్యాంపెయిన్ టీంలో ఉన్న వారి ఈమెయిల్స్ను తస్కరించి వాటిని చేశారంటే అది ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్కు లాభమయ్యేలా చేశారనే అర్థమవుతుంది. అయితే ఆ ఇన్ఫరెన్స్ మనం డ్రా చేసుకోవాలి. కానీ ముల్లర్ కమిటీ ఆ రకంగా ట్రంపే చేయించాడు, రష్యాతో కుట్ర పని చేయించాడని మాత్రం చెప్పలేదు. అంతే తప్ప జరగలేదు, మొత్తానికి ఏమీ జరగలేదని చెప్పలేదు. అందువల్ల ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే, ఈ ముల్లర్ కమిటీ రష్యన్ వ్యక్తులు, సంస్థలు ఈ రకమైన పనులు చేశారంటే వాటిని బేస్ చేసుకుని మళ్ళీ విచారణ కొనసాగుతుంది. దీనితో పాటు డొనాల్డ్ ట్రంప్ చారిటబుల్ సంస్థలు, ఒక ట్రంప్ పైన ఈ ఎన్నికల అక్రమాల కేసు ఒక్కటే లేదు. ఈ ఎన్నికల అక్రమాల కేసు ఒక అంశం మాత్రమే. అంటే రష్యాతో కలిసి రష్యన్ సంస్థలు, రష్యన్ కోవర్ట్ ఆపరేషన్స్ అమెరికా ఎన్నికల్లో జరిగాయనేది ఒక ఆరోపణ మాత్రమే. మరో ముఖ్యమైన ఆరోపణ ఏంటంటే, మీకు గుర్తుండే ఉంటుంది, ట్రంప్ ఎన్నికల సమయంలో అనేక సెక్స్ స్కాండల్స్ ముందుకు వచ్చాయి. సో వాటిపైన కోర్టులో కేసులు నడుస్తాయి. వాటిని క్వాష్ చేయించేందుకు, అంటే ఆ ఆరోపణలను లేకుండా చేసేందుకు తన లీగల్ లాయర్ అయినటువంటి మైకేల్ కోహన్తో బ్లాక్ మనీ ఉపయోగించారు, నల్లధనాన్ని ఉపయోగించుకొని ఆ కేసులు లేకుండా చేసుకునే ప్రయత్నం ట్రంప్ చేశాడనేది ఒక ఆరోపణ. దీనిపైన ఇంకా విచారణ కొనసాగుతుంది. అలాగే ట్రంప్ పన్నులు ఎగ్గొట్టాడనేది మరో ఆరోపణ. దీనికేం ట్రంప్ కూడా కొట్టివేయలేదు. అవును, నిజమే, నేను అమెరికా చట్టాలని ఉపయోగించుకొని చేశాను, చట్టాల్లో ఉన్న రూపోల్స్ని ఉపయోగించుకొని పన్నులు కట్టలేదని కూడా అన్నాడు. కానీ ఈ పన్నుల ఎగవేత కేసు అవుతుంది. అలాగే డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, వాటి కార్యకలాపాలకు కూడా క్వశ్చనబుల్గా ఉన్నాయి. వాటిపైన కూడా విచారణ జరుగుతోంది.
ఇలాంటి అనేక అంశాలపైన ఇంకా డొనాల్డ్ ట్రంప్ విచారణ ఎదుర్కొంటున్నాడు. సో వీటన్నిటిలో కూడా క్లీన్ చిట్ రావాలి. ఈలోగా ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, ఈ రష్యాతో కలిసి కుట్ర పన్నాడన్న ఆరోపణలపైన విచారణ జరగాలంటే ఆ విచారణను కూడా అడ్డుకునే ప్రయత్నం ట్రంప్ చేశాడని, అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ అంటారు. సో ఈ పని కూడా చేశాడు అన్నాడు. దీనిపైన ముల్లర్ కమిటీ ఏం చెప్పలేదు. ఇలా ట్రంప్ ఆ రకంగా ఏం అడ్డుకోలేదని చెప్పలేదు, అడ్డుకున్నారని చెప్పలేదు, అడ్డుకోలేదని చెప్పలేరు. అందువల్ల ఆ ఆరోపణ అంటే విచారణను ట్రంప్ అడ్డుకున్నాడు తన అధ్యక్ష పదవిని ఉపయోగించుకొని అనే ఆరోపణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆ కొత్తగా ఏంటంటే కాంగ్రెస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కమిటీ అంటే పార్లమెంటరీ కమిటీ ఇప్పుడు ఈ ముల్లర్ కమిటీ విచారణ పబ్లిక్గా రాకముందే ట్రంప్ అటార్నీ దాన్ని తనకు అనుకూలంగా వక్రీకరించి వ్యాఖ్యానించాడని మన కొత్త ఆరోపణ కూడా వచ్చింది. అందువల్ల ట్రంప్కు కష్టాలు పూర్తిగా పోయాయని చెప్పలేము. 2020లో రీఎలక్షన్కు పోతున్న ట్రంప్కు ఈ రష్యన్ వ్యవహారము, ఆయన పన్నుల వ్యవహారము, ఆయన చారిటబుల్ సంస్థల వ్యవహారము, ఆయన సెక్స్ స్కాండల్స్, వాటిని తప్పించుకోవడానికి చేసిన పనులు, తనపైన విచారణ అడ్డుకోవడానికి చేసిన పనులు, రిపోర్ట్లను తనకు అనుకూలంగా విచారణ సంఘ రిపోర్ట్లను కూడా తనకు అనుకూలంగా వక్రీకరించుకున్న ఆరోపణలు, ఇవన్నీ ఆయన మెడకు ఇంకా చుట్టుకునే ఉన్నాయి.